మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉంటారు. మీరు వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ని మీరు దేన్ని ప్రయారిటీ కింద చూస్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ని మీరు పర్చేజ్ చేశారు? అందులో ఉండేటువంటి డిస్ప్లేనా, లేదా బ్యాటరీనా, లేదా ప్రాసెసర్నా, లేదా కెమెరాస్నా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ అయితే ఐఫోన్ XS Max, మీ అందరికీ తెలిసిందే. సో నేను మాత్రం ప్రయారిటీ వచ్చేటప్పటికే నాకు కెమెరాస్, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తుంటాను. కొన్ని సందర్భాలలో ఇన్స్టెంట్గా నేను వీడియో క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో నాకు ఈ ఫోన్ అనేది చాలా హ్యాండీగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అడిగాను, అయినా లైక్స్ కొట్టట్లేదు. లైక్స్ కొట్టండి యార్, 2K లైక్స్ని కంప్లీట్ చేయండి. నేను చెప్పా కదా మీకు సర్ప్రైజెస్ మీద సర్ప్రైజెస్ ఇస్తానని చెప్పి. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. Redmi K40S, ఇదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో మేబీ MI 12X అనేటువంటి పేరుతో కానీ, లేదన్నట్లయితే పోకో F4 అనేటువంటి పేరుతో కానీ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా అమేజింగ్ ఫోన్. ముఖ్యంగా 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో రెడ్మీ నుంచి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC చిప్సెట్, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు దీంట్లో మనకి AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్, 1300 బ్రైట్నెస్ నిట్స్. ఇవన్నీ కూడా చిన్న విషయం కాదు. ఇంక్లూడింగ్ మనకి 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బాక్స్ లోపలే ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోని అయితే నేను మార్నింగ్ పోస్ట్ చేశాను. అండ్ అక్కడ కూడా నేను ఒక సర్ప్రైజ్ని అయితే అనౌన్స్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి, ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోండి. అండ్ కొత్త సర్ప్రైజెస్ కోసం వెయిట్ చేయండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో టెక్న్యూస్ ఎపిసోడ్ 897కి మీ అందరికీ స్వాగతం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. వీళ్ళ దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో ఏమో నాయన, మొత్తం వారానికి ఒక ప్రోడక్ట్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తూనే ఉన్నారు. సో రేపు 25వ తారీఖు అఫీషియల్గా వీళ్ళు రియల్మీ నార్జో 50 ప్రైమ్ మొబైల్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారంట మధ్యాహ్నం 12:30 గంటలకి. అండ్ అఫ్ కోర్స్ మన ఛానల్లో దీని అన్బాక్సింగ్ కూడా వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు అనేటువంటి మాట ఉంది చూసారా. సో మరి ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఆ రోజు దాకా అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నాకైతే ఇంకా ఫోన్ డెలివరీ కాలేదు. మేబీ డెలివరీ అవుతుంది. డెలివరీ అవ్వంగానే చెప్తా, ఎందుకు ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్లో అయితే చూస్తూనే ఉంటారు కదా. సో ఎనీవే, దీంతోపాటు ప్యారలల్గా వీళ్ళు 29వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి లాంచ్ ఈవెంట్లో మరొక 2 డివైజెస్ని సరికొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో 2 స్మార్ట్ టీవీస్, ఒకటి 43 ఇంచెస్, మరొకటి 40 ఇంచెస్, 2 కూడా ఫుల్ HD స్మార్ట్ టీవీ సెట్. దీంతోపాటు రియల్మీ బడ్స్ని, అలాగే రియల్మీ ప్యాడ్ మినీని కూడా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈ మినీ ప్యాడ్ ఏదైతే ఉందో టోటల్ ట్యాబ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక షేక్ చేయబోతుందంట ప్రైజింగ్ సెగ్మెంట్లో ముఖ్యంగా. మరి ప్రైజింగా పెర్ఫార్మెన్స్ అనేది మాత్రం ఆ రోజు దాకా అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే ఫిజికల్ ఈవెంట్ కింద మన ముందుకు రాబోతుంది హోటల్ మెరిడియన్. వీళ్ళు వచ్చేటప్పటికే గుర్గాన్లో అయితే ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే నో ఇన్ఫర్మేషన్ దీని గురించి. అంటే అఫీషియల్ వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు కానీ, సో మనల్ని రమ్మంటారా లేదా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైతే మనకు యాజ్ ఆఫ్ నో లేదు. మీరు లైకులు చేయాలబ్బా, లైకులు చేస్తేనే కంపెనీస్ మనల్ని కాస్త పట్టించుకుంటే ఇలాంటి వాటన్నిటికి మనల్ని తీసుకొస్తే, ఎందుకంటే మనం కూడా కొంచెం పాపులర్ అని అయితే ప్రూవ్ చేసుకోవచ్చు. ఐ థింక్ మీరు లైక్ చేసే వీడియో చూస్తున్నారు అనుకుంటా. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఎనీవే, ఈ ఈవెంట్లో ఇన్ని ప్రొడక్ట్స్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి. మరి రియల్మీ లాంచ్ చేస్తే షామీ ఊరుకుంటుందా? షామీ కూడా 5A సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేయబోతుందంట. మరి ఇందులో ఒకటి వస్తుందా లేదా 2 వస్తాయా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. వీళ్ళకి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్ 27వ తారీఖు మనకు ఉంది కదా. సో అదే లాంచ్ ఈవెంట్లో MI 12 Pro అంటే షామీ 12 Proతో పాటు ప్యారలల్గా వీళ్ళు మన ముందుకి దీన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 27వ తారీఖేమో షామీ, 28వ తారీఖేమో OnePlus, 29వ తారీఖేమో రియల్మీ. వామ్మో, ఎన్ని ఈవెంట్స్ ఏమో. సో పిచ్చి ఎక్కిపోతుంది. నెక్స్ట్ వచ్చేపు మనకి రెడ్మీ దగ్గర నుంచి. రెడ్మీ 12 సిరీస్ మన ముందుకి లాంచ్ అవ్వటానికి ఎంతో పెద్ద టైం అయితే లేదంట. సో చాలా దగ్గర టైమే మన ముందుకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికే రేపు మే 17వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో, ఫస్ట్ ఇనిషియల్గా చైనాలో, ఆ తర్వాత మన ఇండియాలో వచ్చేటప్పటికి అదే నెల చివరిలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇంకా 11 సిరీస్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి రివ్యూలే నేను ఇంకా పోస్ట్ చేయలేదు. ఇంకా కొన్ని అయితే స్టిల్ పెండింగ్ ఉన్నాయి. అప్పుడే 12 సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇవాళ రేపు మొబైల్ ఫోన్ల యొక్క మంత్లీ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్యాచెస్ కన్నా కానీ
మొబైల్ ఫోన్ కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా వస్తున్నాయి. యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? చేస్తే కామెంట్ చేయండి, చేయలేకపోతే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి వివో దగ్గర నుంచి వివో X80 సిరీస్ అయితే అతి త్వరలో రాబోతున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మేజర్ స్పెక్స్ అన్నీ కూడా లీక్ అయిపోయినాయి. ఈరోజు దీనికి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్ని కూడా వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనకున్నటువంటి ఫ్లాగ్షిప్ సెన్సార్ IMX 766 కదా, ఇది వచ్చేటప్పటికి 866 సెన్సార్ తోటి మన ముందుకైతే రాబోతుందంట. సో సోనీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెన్సారే. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో దీనికి సంబంధించినటువంటి టెస్టింగ్ కూడా సాగుతుందంట. సూన్ మన ఇండియాలో కూడా ఈ వివో కంపెనీ నుంచి మనం ఈ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి ఓలా దగ్గర నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కదా. సో దీంట్లో బేసికల్లీ మనకి 4 మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఈకో, స్పోర్ట్స్ అండ్ హైపర్. 3 మోడ్సే. మరొక మోడ్ని అయితే వీళ్ళు ఇప్పుడు యాడ్ చేయబోతున్నారంట. ఇది వచ్చేటప్పటికే మనకి సిటీ ఈకో మోడ్ అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారు. సో 3 కాదు, మోడ్. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి, లేదా ఫాయిదా ఏంటి, మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, దీన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మనకి మరొక 40 కిలోమీటర్ల రేంజ్ పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా 135 వచ్చేటువంటి ట్రావెల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో మనకి 175 దాకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి మూవ్ OS 2తో పాటు రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ముఖ్యంగా ఓలా S1 Pro యూజర్స్కి. ఒకవేళ S1 Pro యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే రియల్లీ సిటీలో నడిపే వాళ్ళకి దే ఆర్ లక్కీ అని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి గ్లోబల్ షిప్మెంట్ దగ్గర నుంచి, అంటే ప్రపంచం మొత్తం మీద ఈ Q1 2022 ఉంది చూసారా, ఆల్రెడీ అయిపోయింది కదా. సో దీంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ సేల్ అయినాయి ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ముందు బయటకు వచ్చింది. ఈసారి మొట్టమొదటి ప్లేస్లో ఎవరున్నారు చెప్పుకొని చూద్దాం. ఎస్, నథింగ్ బట్ మన శామ్. 24% వీళ్ళైతే ఆక్యుపై చేయడం జరిగింది. అంటే ప్రతి 100 ఫోన్లలో 24% ఫోన్లు శాంసంగ్ ఫోన్లు అమ్ముడవుతున్నాయనంట. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి యాపిల్ 18%, 100లో 18% వెళ్ళాయి. అలాగే థర్డ్ ప్లేస్లో షామీ 13%గా మనకు రావటం జరిగింది. ఇక మిగతావి అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నారు. మీరు వాడుతున్న బ్రాండ్ ఏంటి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 16, ఇంకా మనకు 14 రాలేదు. 14 తర్వాత 15 రావాలి, 15 తర్వాత 16 రావాలి. అంటే 2023 వచ్చేటప్పటికే మనకి మోస్ట్లీ iPhone 15 చూస్తాం. 2026 వచ్చేటప్పటికి iPhone 16 మనం చూసేటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాల తర్వాత ఫోన్ గురించి ఇప్పటి నుంచే వీళ్ళైతే R&D స్టార్ట్ చేసేసారండి. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లేనే మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ దీంట్లో మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి అండర్ డిస్ప్లేతో పాటు డిస్ప్లే కిందనే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి R&D ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో సూన్ వీటిని మనం 2 సంవత్సరాలలో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి, నెట్ఫ్లిక్స్కి మొన్న సుమారుగా 2 లక్షల సబ్స్క్రైబర్లు అయితే కోల్పోయింది కదా. మరి వీళ్ళు అలర్ట్ అయ్యారో ఏమో కానీ వీళ్ళు మరికొంత తక్కువ అమౌంట్ ఉన్నటువంటి ప్లాన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ పర్ ఇయర్ వచ్చేటప్పటికే 400, 500 ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బట్ వీళ్ళు వచ్చేటప్పటికే పర్ మంతే 400 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో దీన్ని మరింత తక్కువగా, అంటే యాన్యువల్ ప్లాన్ వచ్చేటప్పటికి సుమారుగా 1000 రూపాయలది టెస్టింగ్ అయితే చేస్తున్నారు. అంటే 1000 నుంచి 1500 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందంట. కాకపోతే ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ అయితే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్, ఒకవేళ మీరు ఈ ప్లాన్ని కనుక యూజ్ చేస్తున్నారంటే మధ్యలో యాడ్స్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ఎస్, మీరు వింటుంది నిజమే, మధ్యలో యాడ్స్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. యాడ్స్తో కూడినటువంటి మరొక ప్లాన్ అయితే తీసుకొని రాబోతున్నారు. అసలు ఈ యాడ్స్ లేని సర్వీసెస్ను చూద్దామని ఈ OTT ప్లాట్ఫామ్కి వెళ్తే ఇక్కడ కూడా యాడ్స్ అంటే ఇంకా దీనికన్నా కేబుల్ టీవీ బెటర్ కదా. మనకి చాలా ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ వచ్చేటప్పటికే మనకి ఐఫోన్ కంపెనీ, అంటే యాపిల్ దగ్గర నుంచి నథింగ్ బట్ వీళ్ళు రీసెంట్గా బ్రెజిల్లో ఛార్జర్ లేకుండా ఫోన్లు అమ్మినందుకు వీళ్ళనైతే కంపల్సరీగా వీళ్ళు ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తూనే ఫోన్ అమ్మాలి అని చెప్పి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. లేదంటే మా దేశంలో అమ్మద్దు, వెళ్ళిపోండి అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత యాపిల్ మళ్ళీ బాక్స్లో ఛార్జర్ని ఇంక్లూడ్ చేస్తూ ఫోన్లను అయితే అమ్ముతుంది కదా బ్రెజిల్లో. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ జడ్జిమెంట్ ఈరోజు రావటం జరిగింది. ఏకంగా 1 కాదు 2 కాదు, అక్కడ ఎవరైతే ఐఫోన్లు కొన్నారో వాళ్ళందరికీ కూడా
సుమారుగా 5,000 రూబీన్స్ ఏవైతే ఉన్నాయంటే అక్కడ లోకల్ కరెన్సీని పే చేయాలంటే ఒక రూబీన్ ఈజ్ ఈక్వల్ టు 82 రూపీస్ 83 రూపీస్. అంటే ఒక ఫోన్ కొన్న వ్యక్తికి అక్షరాల మన ఇండియన్ కరెన్సీలో 82,400 చిల్లర అమౌంట్ని తిరిగి యాపిల్ సంస్థ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందంట. అంటే వాళ్ళు కనుక బేసిక్ హ్యాండ్సెట్ కొన్నారనుకోండి ఫ్రీగా ఐఫోన్ వచ్చినట్లే, ఒకవేళ లేదా హై ఎండ్ ఫోన్స్ వచ్చినట్టే 10-15 వేల రూపాయలకే ఫోన్ దొరికినట్లే. ఇలాంటి ఆఫర్స్ మనకు ఉండవు. మన దగ్గర అసలు గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోదు. అండ్ నన్ను అడిగితే ఒక విధంగా మంచిదే ఛార్జర్ ఇవ్వకపోవటం, బట్ ఆ ప్రైస్ని వీళ్ళు తగ్గించాలని నేను కోరుకుంటాను ఖచ్చితంగా. ఏదైతే వీళ్ళు 2,000 రూపాయలు పెట్టి ఛార్జర్ అమ్ముతున్నారు కదా, అట్లీస్ట్ ఆ 2,000 రూపాయలు ఇన్కమ్ ఏదైతే ఉందో మన టోటల్ ప్రైస్ మీద తగ్గించాలని నా ఆలోచన. అవసరం ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, అవసరం లేని వాళ్ళు కొనుక్కోరు. రేపటి రోజున వీళ్ళు అసలు డబ్బా కూడా ఇనుపో, అసలు ఛార్జర్ కూడా ఇనుపో, ఫోన్ కావాలా ఫోన్ ఒకటి కొనుక్కొని అది కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్ తోటి ర్యాప్ చేసి పంపించినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో మీరేమనుకుంటున్నారు అక్కడ బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ తీర్పు గురించి కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్. అయితే ఇంతకీ లైక్ కొట్టారా? కొట్టుంటారులే, కొట్టలేదా? కొట్టేయండి మరి. సో మర్చిపోతే కొట్టేయండి, అందుకే నేను 4-5 సార్లు గుర్తు చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు. అండ్ రేపు కూడా ఇంకా చాలా, రేపు కాదు చాలా 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 సర్ప్రైజెస్ ఉన్నాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. చెప్తాను. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.